హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక వీడియో పెడుతున్నాను. అది ఏంటంటే మన ఏలూరులో ఇక్కడ వినాయక మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఈరోజు మేము అలా ఒక రౌండ్ వేసి వచ్చాము. కానీ మండపాలను డెకరేషన్ చేశారు కుర్రోళ్ళు, చాలా బాగా చేశారండి. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. అయితే కానీ వర్షంలో కూడా ఎంత డెకరేషన్ చేసుకొని ఇలా చేస్తున్నారంటే వాళ్ళ తర్వాతనండి ఏదైనా వాళ్ళు ఏదనుకున్నా అది చేసేస్తారు. వినాయక పండగ అంటే మాత్రం కుర్రోళ్ళకి మంచి ఊపు వస్తుంది. అది ఎందుకో ఏంటో తెలియదు, కానీ ఆ వినాయకుడు ఆ కుర్రోళ్ళకి అంత ఉత్సాహంగా, అంత సంతోషంగా, అంత డెకరేషన్ చేస్తారంటే అసలు అది చెప్పలేము మనం. కానీ ఈరోజు మేము ఏలూరు మొత్తం మండపాలన్నీ తిరిగాము. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా కొన్ని తిరగలేదు. కానీ ఎక్కడెక్కడ తిరిగాము అనేది నేను అయితే మీకు వీడియో పెట్టాను. తెలిసిన వాళ్ళు అది ఎక్కడ, ఏ ఏరియా అనేది కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను చెప్పను, ఎందుకంటే అది మీ ఇష్టం. చేసుకుంటారు చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం. నేను అడగను, ఎందుకు బలవంతం అయితే నేను చేయనండి. ఇదేంటంటే ఏదో నేను అలా చేస్తున్నా అంతే, నాకు ఇష్టమయ్యి నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడికి మేము వెళ్ళిన వినాయకుడి దగ్గరికి మేరీ గారు కూడా వచ్చారు. కొంచెం హడావుడిగా ఉంది ఈ వినాయకుడి దగ్గర. వచ్చారని అనుకుంటున్నాం మేము కూడా, మాకు అయితే అంత క్లారిటీ అయితే లేదు, కానీ కొంచెం హడావుడిగానే చేశారు. కానీ చాలా బాగా చేశారండి. కానీ విజయవాడ అలా అవ్వటానికి అయ్యింది కదా, అది కొంచెం మనసులో కుర్రోళ్ళ దగ్గర కొద్దిగా ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంది. చాలామంది కొద్దిగా బాధపడుతున్నారు. కానీ మనం ఇలా చేసుకుంటున్నాము, వాళ్ళకి లేకుండా అయిపోయింది అన్నది ఏదైనా కొంచెం అనేది ఉంటుంది. కానీ ఇక్కడున్న కుర్రోళ్ళకి మాత్రం అక్కడ జరగట్లేదని కొంచెం దిగులుగా ఉన్నారో ఏమో తెలియదు, కానీ కొంచెం ఫేస్లు అయితే చాలా డల్లుగా ఉన్నాయండి. కానీ బాగా చేస్తున్నారు, బాగా చేశారు. నాకైతే ఓకే, చాలా బాగా నచ్చినాయి మండపాలు అయితే. ప్రతి చిన్న విగ్రహం దగ్గర నుంచి చాలా చిన్నపిల్లలు కూడా బాగా చేశారండి. వాళ్ళకి ఎంత ఆనందం ఉందో తెలియదు, కానీ చిన్నపిల్లలు భలే పెడతారండి విగ్రహాలు. వాళ్ళు కూడా ఈ పెద్దవాళ్ళని చూసి, కుర్రాళ్ళని చూసి మేమెందుకు పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదండో. అసలు బాగా చేస్తున్నారు పిల్లలు కూడా. ఎందుకనో వినాయకుడు అంటేనే ఏంటో అసలు అంత సంతోషం అంటే అంత సంతోషం ఉంటుంది. ఎక్కలేని బలం అనేది ఆ రోజు వచ్చేస్తుందండి. కానీ వినాయకుడు సూపర్. ఏదనుకున్నా మనం లేడీస్ అయితే ఎవ్వరూ కూడా చేయలేరు. కానీ ఈ పండగకి, ఈ 9 రోజులు నవరాత్రులకి 9 రోజులు పెట్టుకుంటారు, 11 రోజులు పెడతారు, 15, 21 ఇలా ఎన్ని రోజులు పెడతారు. కానీ ఆ రోజులు అన్ని రోజులు కూడా కుర్రోళ్ళ దగ్గర ఏమాత్రం ఉత్సాహం అనేది తగ్గదండి. చాలా చాలా బాగా చేస్తారు. ఏదనుకున్నా చాలా సూపరు. మీకైతే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ప్రతి మండపానికి వెళ్ళాను. ప్రతి మండపం కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. విగ్రహాలు ఉన్నాయండి, అబ్బబ్బబ్బా, ఏ విగ్రహం కూడా తీసేయడానికి ఏం లేదండి. అన్నీ కూడా అలా చూస్తుంటే అలాగా చూడాలనిపిస్తుంది విగ్రహాన్ని, అంత బాగున్నాయి. కానీ కొన్ని విగ్రహాలు చాలామంది ఇంకెక్కడ తెచ్చుకోలేదని అంటున్నారు. ఎందుకంటే విజయవాడలో విగ్రహాలకి అడ్వాన్స్లు ఇచ్చారు పాపం. అక్కడ విగ్రహాలన్నీ చాలా వరదలకి కొట్టుకుపోయాయి. కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కానీ ఆ బాధలో వాళ్ళు బాధపడుతున్నారని మనం ఉండలేము కదా. ఏదో కొంచెం అలా చేయాలి అని అనుకున్నారో మరేమో తెలియదు, కానీ చేస్తున్నారు. ఓకే, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.
ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే వర్షంలో ఈ వీడియో తీశాను. వర్షం అయితే పడుతుంది, ఇంకా చినుకులు అయితే ఆగలేదు. మరి ఎందుకు అలాగా పడుతుందో తెలియట్లేదు, కానీ ఆ వానలో కూడా నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించి నేను పిల్లలు అందరం కలిసి, మా హస్బెండ్ కలిసి వెళ్ళిపోయాము. అలా ఒక రౌండ్ వేసి వచ్చాము. కానీ మార్కెట్లో విగ్రహం ఉందండి. అయ్యయ్యో, నేనే చెప్పేసాను మీకు. అది ఎక్కడుంది ఏంటో కనుక్కోమని మీ అమ్మకి చెప్పాను, కానీ నేనే చెప్పేశాను. ఆ వినాయకుడు కళ్ళు అలా ఆరుతున్నాడు. ఎంత బాగుందో తెలుసా, చూడముచ్చటగా ఉందండి. అసలు ఆ విగ్రహం ఏంటండి బాబు, అలా పెడుతున్నారు. పోయిన సంవత్సరం కూడా చాలా బాగా పెట్టారు, ఈ సంవత్సరం కూడా చాలా బాగా పెట్టారు. ఆ కళ్ళు ఆర్పడం ఏంటండి బాబు, నేనున్నాను మీకు అన్నట్లుగా అలా చూస్తూ ఉంటుంటే అబ్బబ్బబ్బబ్బా, కళ్ళు అయితే అసలు అలా చూడాలనిపించిందండి ఆ విగ్రహాన్ని. కన్ను ఆర్పకుండా చూసాం మేము. పైన శివయ్య ఉన్నాడు. మళ్ళీ చాలా బాగుందండి. అసలు ఎలా మంచి మంచి విగ్రహాలు తెచ్చారంటే, చూసాడా శివయ్య కూడా ఎలా ఉన్నారో వినాయకుడి పైన. అసలు ఎలా 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 తెస్తారో నాకైతే తెలియదు కానండి, చాలా బాగుంది. కానీ ఇంత బాగా తెస్తారని విగ్రహాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయిన సంవత్సరం కూడా సేమ్ చాలా బాగా చేశారు. అప్పుడు కూడా నేను వీడియో అయితే పెట్టలేదో తెలియదు, కానీ అప్పుడు కూడా నేను తీసానండి. కానీ ఇంత బాగా నేను చేయలేదు. అసలు చూడండి ఎలా కన్ను ఆర్పుతున్నాడో వినాయకుడు, ఎంత బాగున్నాడో అస్సలు. అబ్బబ్బబ్బబ్బా, చూడటానికి మనకు 2 కళ్ళే ఇచ్చాడు కానీ భగవంతుడు. అసలు అంత వినాయకుడిని చూడాలంటే అదృష్టం ఉండాలండి ఏదైనా. కానీ మనకి ఏలూరు కుర్రోళ్ళు మనకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు మనకి, చూసారా. కానీ అందరూ ఈ పండగని చేయాలంటే కుర్రోళ్ళే కదండి. ఎంత వాళ్ళు ఏందే మనం అసలు లేము. కానీ ఈ 9 రోజులు కూడా ఇంటికాడైతే దొరకరండి కుర్రోళ్ళు, గుడి దగ్గరే ఉంటారు. కానీ వాళ్ళు శ్రద్ధ చేయటం కానీ ఆ రోజు లాస్ట్ రోజు కూడా చాలా బాగా చేస్తారు. నేను ఆ రోజు కూడా మళ్ళీ తీస్తాను వీడియో, కంపల్సరీగా తీస్తాను. ఏ విగ్రహం నిమగ్నం చేసేటప్పుడు అయితే మాత్రం చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను, కంపల్సరీగా చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోమంటం అనేది మీ ఇష్టం, అది నేనైతే చెప్పను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే చేయండి. ఇక్కడ చూసారా, శివయ్య మీదకి పాలు పోసినట్టు అభిషేకానికి రెడీ చేశారు. ఇక్కడ వెంకన్న స్వామి, అబ్బబ్బబ్బబ్బా, ఎంత అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి చూడటానికి. 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి అలా చూడటానికి. ఇలా ఎంత అసలు ఆ లైటింగ్ ఏంటండి బాబు, అసలు లైటింగ్ పెట్టారండి. అబ్బబ్బా, కళ్ళు అసలు నిజంగా అలా చూడాలనిపిస్తుంది. చాలా బాగుందండి అసలు. ఆ లైటింగ్ ఏంటి, ఆ విగ్రహాలు ఏంటి, ఆ కుర్రోళ్ళు డెకరేషన్లు ఏంటి, ఒక్కొక్క విగ్రహం దగ్గర అసలు అలా చూడాలనిపిస్తుంది. కానీ వర్షం పడుతుందని చెప్పేసి మేము ఇంకా అలా చూసుకుంటూ వచ్చేసాము. కొంచెం క్లారిటీగా అనేది లేదు, సారీ, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే మాకు అక్కడ వర్షం పడుతుంది, మాకు నుంచోడానికి ప్లేస్ లేదు. ప్లస్ అక్కడ అంతా కొద్దిగా జనాలందరూ కొంచెం దర్శనానికి వస్తున్నారు. అప్పుడే పూజ చేశారనుకుంటా, తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. కానీ మేము ఎక్కడ ప్రసాదం అయితే తీసుకోలేదు. లాస్ట్ ఒక్కసారి అయితే మాత్రం తీసుకున్నాము. అది ఎక్కడనంటే ఆర్ఆర్పేటలో తీసుకున్నాము అంతే. ఇంకా ఇక్కడ ఈ శివయ్య అండి అసలు చాలా బాగుందండి. కానీ ఆ మైండ్లోకి అసలు అలా పెట్టాలని ఎలా వచ్చిద్దో తెలియదు, కానీ కుర్రోళ్ళకి చాలా బాగా పెడతారు. అసలు ఎంత బాగా పెడతారంటే
చాలా సూపర్ అండి. వాళ్ళకి నిజంగా ఈ విషయంలో మటుకి చాలా యాక్సెప్ట్ వాళ్ళకి. చాలా వినాయకుడు మంచి మంచి ఆలోచనలు వాళ్ళకే ఇస్తాడనుకుంటా కుర్రోళ్ళకి. అందుకనే ఆ వినాయకుడు అంత మంచిగా ఆ పండుగని, ఆ వినాయక చవితిని అలా మంచిగా చేసుకోగలుగుతున్నాడు. కానీ ఏది ఏమైనా ఏలూరే. ఆ విగ్రహాలే చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే, నేను ఈరోజు ఇన్ని విగ్రహాలు చూసానా అని నాకు అనిపించింది. 1, 2 కాదండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి ఏలూరులో చూడటానికి. కానీ నాకు వర్షం పడుతుందని నేను కొంచెమే చూసా. చిన్న చిన్న గల్లీలో మా అపార్ట్మెంట్లో కూడా చిన్న విగ్రహం పెట్టేస్తున్నారు. అది చూడండి, మేము వెనక్కి వెళ్ళి ఎదురుకొచ్చాము. చిన్నగా ఉంది సందు, ఆ సందులో వినాయకుని పెట్టారు. అసలు ఎంత బాగా చేస్తున్నారంటే వినాయక చవితిని. ఇక్కడ మాత్రం ఇంకొకసారి చూసాము, ఒకటే లైన్లో ఈ 2 విగ్రహాలు ఉన్నాయి. కానీ అక్కడ మాకు వెళ్ళటానికి అయితే అవ్వలేదు. ఇక్కడ వినాయకుని చూసాము ఈ దగ్గరలోనే. అసలు ఇంకా కుర్రోళ్ళు అయితే ఇంకా విగ్రహం దగ్గర అనుకుంటా ఈ 4 రోజులు అక్కడే పడుకుని పోతారు పాపం. ఇక్కడేనండి మేము, ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి, ఒకటి ఎదుర ఒకటి బ్యాక్ సైడ్. కానీ అక్కడే అంతమంది కుర్రోళ్ళు ఉండి అంతగా ఎలా పెట్టారు నాకైతే తెలియదు. కానీ ఒక లైన్లోనే 2 విగ్రహాలు పెట్టారు. అది ఎక్కడనేది మీరే కామెంట్ పెట్టండి, ఓకేనా? 2 విగ్రహాలు ఉంటాయి ఒకటే లైన్లో. అది ఎక్కడ ఏంటి, ఏలూరే. అది ఎక్కడ ఏంటి అనేది మీరే చెప్పాలి. నాకైతే ఆ డెకరేషన్కి అయితే ముందు కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్ అండి, ఇంకా అలా తిరుక్కుంటూ అలా వచ్చేసాము. లాస్ట్కి ఇంకా మా కాలనీలో మేమున్న ఏరియాలోకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా కొంచెమే, ఇంకా అన్నీ తిరిగేసాము కదా. అన్నీ తిరిగాము కానీ ఫస్ట్ మా లైన్లో తీసుకోలేదు. అన్నీ ఫస్ట్ నుంచి అలా తీసుకుంటూ వచ్చాము. ఇది ఎక్కడనేది మీకే తెలిసిద్ది. ఇక్కడ క్లారిటీగా రాలేదు, దయచేసి ఏమీ అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వర్షంలో కుదరలేదు. ఇది మా వీధిలో విగ్రహం అండి. ఈ విగ్రహం ఉంది, చాలా బాగుంది. నాకైతే అన్నిట్లోనూ అన్నీ నచ్చాయి. ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదని లేదు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి విగ్రహాల సెలెక్షన్స్ అయితే. చాలా బాగా చేశారు. ఏలూరు కుర్రోళ్ళకి జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి పప్ప మోడియా.